హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనసుకి మాటలు వస్తే. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే బఠానీలు అలాగే ఇంట్లో సున్ను ఉంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ల సున్ను అండి. నేను చూపించిన క్వాంటిటీలో మీరు లడ్డూలు కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి. ఇది లైక్ జంక్ ఫుడ్ లాంటిది కాదు కదా. సో హెల్దీగా లడ్డూలు చేసి పెట్టాలి. అండ్ వాళ్ళకి ఎక్కువ సున్ని ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి మనం ఇలా బఠానీలు కనుక మిక్సీ పట్టేసి అందులో కలిపేసి ఒక లడ్డూలాగా చేసి ఇచ్చాము అంటే చాలా బలం అండి. పిల్లలకి చాలా మంచిదని చెప్పొచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మొత్తం పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. చూపించాను కదా, ఫైన్ పౌడర్ లాగా వచ్చేసిందండి. ఇలా పౌడర్ లాగా అయిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో మీరు ఆవు నెయ్యి వేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి దొరికితే మాత్రం, ఇన్ కేస్ ఆవు నెయ్యి లేదు, అవైలబుల్గా లేదు అనుకుంటే మాత్రం నార్మల్ ఇంట్లో బఫెలో గీ అయినా పర్లేదు. సో ఏదైనా సరే నేతితో చక్కగా స్లోగా సరిపడా అండి. అండ్ ఇంకొక విషయం అండి, ఎక్కువ నెయ్యి పెట్టేస్తే పిల్లలకి ఏదో అయిపోతుంది అంటే మంచిది కాదు అని చాలా అపోహలు అయితే ఉన్నాయండి. మీరు డైలీ ఎక్కువ క్వాంటిటీలో పెడితే ప్రాబ్లం అండి. బట్ లిమిటెడ్గా ఇలాంటివి చేసినప్పుడు నేతితో పెడితేనే ఆ ఫ్లేవర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో నేతితో చక్కగా ఇలా లడ్డూలాగా చుట్టేసేయండి. ఆ నేతి ఫ్లేవర్ వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి.